కోహినూర్ వజ్రం అఖండ భారతం నుంచి మనల్ని పాలించిన వలస దేశం బ్రిటన్కు తరలి వెళ్ళిన అపురూప సంపద. ఈ అపురూప సంపద గురించి మనం తరతరాలుగా వింటూనే ఉన్నాం. రాజసానికి, దర్పానికి ప్రతీకగా నిలిచిన ఈ అరుదైన డైమండ్ గురించి ఎన్నెన్నో కథనాలు, పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వజ్రాన్ని సొంతం చేసుకునేందుకు ఎందరెందరో రాజులు, నవాబులు, సుల్తాన్లు ప్రయత్నించారు. కొన్ని లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కోహినూర్ను దగ్గరుంచుకున్న ఏ రాజు, ఏ నవాబు ప్రశాంతంగా రాజ్యం చేయలేకపోవడం చరిత్రను తవ్వితీస్తే తెలిసే నిజం. మగవాళ్లకు శాపంగా, ఆడవాళ్లకు మాత్రమే కలిసి వచ్చే అపూర్వ ఆభరణంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది కోహినూర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కోహినూర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మనం కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవచ్చు. న్యూ ఇన్వెస్టర్ బ్రోకరేజ్ ఆదా చేయడం కంటే లాభం సంపాదించడం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కొత్త ఇన్వెస్టర్ కి ఎప్పుడు ఏది కొనాలి, పెట్టుబడి కోసం ఏ హ్యాండ్ హోల్డింగ్, ఏ అవసరం కోసం అమ్మాలో తెలియదు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. దానికోసం ఇండియాలోనే ఉత్తమ బ్రోకరేజ్ కంపెనీల్లో ఒకటైన మోతీలాల్ ఓస్వాల్ వద్ద ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మోతీలాల్ ఓస్వాల్ జీరో అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తో 30 సంవత్సరాలుగా 10 లక్షలకు పైగా కస్టమర్లతో విశ్వసనీయ బ్రాండ్ గా పనిచేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వారికి పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉన్నారు. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎంతలో అమ్మాలి లాంటి అప్డేట్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్డెప్త్ రిపోర్ట్స్, 230కు పైగా కంపెనీల 30,000కు పైగా రిపోర్ట్స్ వారు మీతో పంచుకుంటారు. ఈ కంపెనీతో మీకు 3,000 డిస్కౌంట్ కూపన్లు, ₹1000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మీరు ట్రేడింగ్ చేయడానికి ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఇది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్ వంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్ ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. కోహ్-ఈ-నూర్ పర్షియన్ భాషలో శిఖరమంత కాంతి, కాంతి పర్వతం అని అర్థం. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం బ్రిటిష్ రాణి విక్టోరియా కీర్తి కిరీటంలో పొదిగి ఉన్న కోహినూర్ బరువు 105 క్యారెట్లు, 21.6 గ్రాములు ఉంటుంది. కోహినూర్ భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం అన్నది ప్రపంచం గుర్తించిన సత్యం. దాన్ని బ్రిటిష్ రాజు నుంచి తిరిగి పొందేందుకు భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పైగా దానిపై తమకు హక్కుందని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు వాదిస్తూ వస్తున్నాయి. ఒకవేళ భారత్ తిరిగి చేరితే తమకు భాగం ఇవ్వాలని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేశాయి. కోహినూర్ ఎక్కడ పుట్టింది? బ్రిటిష్ రాజవంశస్థుల కీర్తి కిరీటంలో పొదిగిన 2,800 వజ్రాల్లో ఒకటిగా చేరిన కోహినూర్ ప్రత్యేకత కోహినూర్దే. 100 ఏళ్ల చరిత్ర దాని సొంతమైన ఇప్పటికీ అందరి చూపును ఆకర్షిస్తోంది డైమండ్. ఇంతకీ కోహినూర్ యజమాని ఎవరు? ఇదే ఇప్పుడు ప్రపంచానికి సవాల్గా మారిన ప్రశ్న. కోహినూర్ భారతీయ వజ్రమని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ అది ఎక్కడ పుట్టింది, ఎన్ని చేతులు మారి బ్రిటిష్ రాజుకు చేరింది అన్నదానిపై ఎన్నో కథనాలున్నాయి. నిజానికి ఈ వజ్రం కృష్ణా పరివాహక ప్రాంతం కొల్లూరు గనుల్లో నుంచి వెలికి తీయబడిందంటారు చరిత్రకారులు, పురాతత్వవేత్తలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు దగ్గరలో ఉంటుంది కొల్లూరు గ్రామం. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో ఇప్పుడు ఆ గ్రామం నిర్మానుష్యంగా మారింది. నల్లమల అటవీ ప్రాంత అంచుల్లో ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు విశేషమైన వజ్రాలు, ఇతర ఖనిజాలకు నిలయం. సత్తెనపల్లి నుంచి కృష్ణా నది ఒడ్డున ఉండే పంతులుగారి చెరువు అనే ప్రాంతంలో కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్రకారులు, పురాతత్వవేత్తలు గుర్తించారు. కృష్ణా తీరంలోని కొల్లూరు ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేకమైనదే. అక్కడ దొరికే మట్టి కంకర రాళ్ల గుంతల్లో 2 నుంచి 14 అడుగుల లోతులో అపురూపమైన ఖనిజ సంపద దొరికేదట. వజ్రాలు ఉండే పొర కేవలం అడుగు మందంలో ఉండేదట. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జనం వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు. కొందరు దళారులు, వ్యాపారులు కూలీలను పెట్టి వజ్రాల కోసం వెతికిస్తుంటారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో వరద నీరు ఎక్కువ వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతం నీట మునుగుతూ ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతం అంచుల్లో ఉండటంతో పాటు నదీ ప్రవాహంలో మేలిమి వజ్రాలు కొట్టుకు వచ్చేవట. మేలిమి వజ్రాలు ఎంతో తక్కువ లోతులో దొరుకుతుండడంతో కొల్లూరు ప్రాంతం అప్పట్లో పాలకుల పాలిట వరంగా మారింది. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో
కొల్లూరులో దొరికే వజ్రాలు అదనపు ఆదాయం తెచ్చిపెట్టేవట. కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాల ఖ్యాతి యూరప్ దేశాలకు పాకడంతో అక్కడి నుంచి వలసలు అధికమయ్యాయంటారు. దాంతో ఈ ప్రాంతం వజ్రాలకు పర్యాయపదంగా మారిపోయింది. అశేషమైన సంపద, సంతోషాలకు కేరఫ్గా మారింది. కొల్లూరు గనులు అప్పట్లో భారత ఉపఖండంలోనే అతిపెద్ద గనులు. అందుకేనేమో ఈ ప్రాంతంలో 1,00,000కు పైగా జనాభా ఉండేదని అప్పటి యాత్రికుల రచనల ద్వారా తెలిసింది. 19వ శతాబ్దంలో నమోదు చేసిన మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్లో కోహినూర్ వజ్రం కృష్ణా తీరంలోని కొల్లూరు గనిలో దొరికిందని అప్పటి కలెక్టర్ గార్డెన్ ముఖర్జీ రాశారు. ఫ్రెంచ్ యాత్రికుడు బాప్టిస్ట్ ట్రావెర్నియర్ గోల్కొండ నుంచి తూర్పు దిశగా వారం రోజులు ప్రయాణించి కృష్ణానది దాటి కొలార్ గని అనే ప్రాంతానికి చేరుకున్నారని, అది పులిచింతలకు దక్షిణంగా బెల్లంకొండకు పడమరగా ఉన్న కొల్లూరు అదేనని రాశారు. పంట వేస్తున్న ఓ రైతుకు 25 క్యారెట్ల వజ్రం దొరకడంతో ఈ గని బయటపడినట్టు ట్రావెర్నియర్ రాశారు. మెకంజీ విశ్లేషణ ప్రకారం కొల్లూరులో దొరికిన 900 క్యారెట్ల వజ్రమే కోహినూర్ అని ట్రావెర్నర్ సహా ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతారు. 1980లో స్టీఫెన్ హోవర్త్ అనే వ్యక్తి రాసిన ద కోహినూర్ డైమండ్ ద హిస్టరీ అండ్ ద లెజెండ్ పుస్తకంలో కోహినూర్ కొల్లూరులో దొరికినట్టు రాశారు. కొల్లూరు వజ్రపు గనుల ప్రస్తావన 12వ శతాబ్ది నుంచే రికార్డు చేయబడిందని చరిత్రకారులు చెప్తారు. 1290 ప్రాంతంలో మొదటిసారిగా కొల్లూరు గనుల ప్రస్తావన బయటపడింది. 13వ శతాబ్ది మొదట్లో తెలుగు నేలను పాలించిన రుద్రమాదేవి రాజ్యాన్ని ఇటలీ యాత్రికుడు మార్కో పోలో సందర్శించారు. ప్రస్తుతం చీరాల దగ్గరున్న మోటపల్లి రేవు ద్వారా ఆయన రుద్రమదేవి రాజ్యంలోకి అడుగుపెట్టారన్నది చరిత్ర. ఆయన ఓరుగల్లు, ఇప్పటి వరంగల్ నుంచి తిరిగి వెళ్ళాక నాటి విశేషాలను, కొల్లూరు గనుల గురించి గ్రంథస్థం చేశారు. కొల్లూరు గనులకు సంబంధించిన తొలి గ్రంథం అదేనంటారు చరిత్రకారులు. ఇక ఫ్రెంచ్ యాత్రికుడు బాప్టిస్ట్ ట్రావెర్నియర్ 1689-90లలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించారు. ఆ సమయంలో నిజాం నవాబు పర్మిషన్తో కొల్లూరు గనులను సందర్శించాడట ట్రావెర్నియర్. దాదాపు 6-7 గనుల్లో వేలాది మంది కూలీలు అక్కడ పనిచేసినట్టు తన రచనల్లో రాశారు ట్రావెర్నియర్. అప్పట్లో కొల్లూరు గనుల్లో ఎప్పుడూ 50,000 మందికి పైగా పనిచేసేవారట. అందుకే కుతుబ్ షాహీల కాలంలో ఆ ప్రాంతంలో ఓ వాచ్ టవర్ నిర్మించారు. ఇప్పటికీ అది గుర్తుగా మిగిలే ఉంది. కొల్లూరు గనుల్లో ఎన్నెన్నో మేలిమి, వరల్డ్ ఫేమస్ డైమండ్స్ దొరికాయి. వరల్డ్ మోస్ట్ ప్యూరెస్ట్ డైమండ్గా చరిత్రకెక్కిన రీజెంట్ డైమండ్ కూడా కొల్లూరు గనుల్లోనే దొరికిందట. అదే కాదు, దారియా ఏనూర్, నిజాం డైమండ్, రీజెంట్ డైమండ్, గ్రేట్ మొఘల్, హోప్ డైమండ్ లాంటివి ఈ గనుల్లోనే దొరికాయంటారు. అవన్నీ ఇప్పుడు ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. నిజానికి కుతుబ్ షాహీల తర్వాత మొఘల్స్, ఆ తర్వాత నిజాంల పాలన వచ్చింది. తర్వాత భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ పాలకులు కొల్లూరు ప్రాంతాన్ని వజ్రపు గనుల ప్రాంతంగా గుర్తించారు. కానీ ఎక్కడా కొత్త వజ్రాలను తవ్విన ఆధారాలు మాత్రం లేవు. మొత్తం మీద 13వ శతాబ్దానికే కొల్లూరు గనులు విశేష ప్రాచుర్యంలోకి వచ్చాయి. అప్పటి నుంచి కుతుబ్ షాహీల పాలన వరకు, అంటే 17వ శతాబ్దం వరకు వజ్రాల వేట కొనసాగింది. బ్రిటిష్ హయాంలో మాత్రం అక్కడ వజ్రాల వేట సాగిన ఆనవాళ్లు మాత్రం లేవు. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించే నివేదికల్లోనూ కొల్లూరు గనుల ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కోహినూర్, గ్రేట్ మొఘల్, అర్లాఫ్ లాంటి డైమండ్స్ ఉత్పత్తి జరిగిందని జిఎస్ఐ వార్షిక నివేదికలో చెప్పింది. కోహినూర్ కొల్లూరులోనే దొరికిందని అత్యధిక మంది చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయితే ఏ కాలంలో దొరికిందన్న దానికి మాత్రం ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. కాకతీయుల కాలంలోనే కోహినూర్ దొరికిందన్నది ఓ వాదనైతే, కుతుబ్ షాహీల కాలంలో బయటపడిందన్నది మరో వాదన. 1630 ప్రాంతంలో మొఘల్స్ పాలనలో ఓ వితంతువుకు దొరికితే దాన్ని గ్రామ పెద్ద స్వాధీనం చేసుకుని అప్పటి వజ్రాల వ్యాపారి కుతుబ్ షాహీల మంత్రి మీర్ జుమ్లాకు అమ్మాడని డెక్కన్ హెరిటేజ్ సంస్థ నిర్వాహకులు సఫీయుల్లా రాశారు. అప్పటికీ కోహినూర్ బరువు 700 క్యారెట్ల పైనే ఉంటుందని, కానీ దాన్ని స్వాధీనం చేసుకున్న గ్రామ పెద్ద దాన్ని ముక్కలుగా చేసి ఉండొచ్చని రాశాడు. మీర్ జుమ్లా దగ్గరికి అతిపెద్ద ముక్క చేరింది. కొన్ని ముక్కలు మాత్రం మార్కెట్లో వెళ్ళి వేరువేరు వ్యక్తులకు చేరి ఉండవచ్చని సఫీయుల్లా రాశారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్న రీజెంట్, ఆర్లాఫ్ డైమండ్స్కు గ్రాఫైట్ పరీక్షలు చేయగా అవి కోహినూర్తో పోలి ఉండటాన్ని గుర్తించారు. దాంతో అవి ఒకే వజ్రపు రాయికి చెంది ఉండొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక కుతుబ్ షాహీల హయాంలో కోహినూర్ వజ్రం మీర్ జుమ్లా దగ్గరే ఉండిపోయిందా లేక సుల్తాన్ల దగ్గరికి చేరిందా అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ
1645, 1660లలో షాజహాన్ గోల్కొండపై తరచూ దాడులు చేస్తూ వచ్చాడు. దాంతో షాజహాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కుతుబ్ షాహీలు దాన్ని గిఫ్ట్ ఇచ్చారంటారు. తర్వాతి కాలంలో అదే నెమలి సింహాసనంలో అద్భుత ఆభరణం అయింది. ఎన్ని చేతులు మారి బ్రిటిష్కు వెళ్ళింది? వజ్రం మొదట కాకతీయుల కాలంలో దొరికిందని, వారి నుంచి ఢిల్లీ చక్రవర్తులకు, అక్కడి నుంచి మాల్వా రాజులకు, అటు నుంచి తిరిగి ఢిల్లీ సుల్తాన్లకు, అక్కడి నుంచి గోల్కొండ వచ్చి తిరిగి మొఘలుల దగ్గరకు వెళ్ళిందనే వాదన ఉంది. మొఘల్స్ దగ్గర నుంచి కోహినూర్ బ్రిటిష్ రాజకుటుంబానికి ఎలా చేరిందనేది చరిత్రలో స్పష్టంగా ఉంది. కుతుబ్ షాహీల నుంచి మొఘలులు, అక్కడి నుంచి నాదిర్ షా, అతని దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలీ, అతని దగ్గర నుంచి రంజిత్ సింగ్, అక్కడి నుంచి దిలీప్ సింగ్, చివరగా దిలీప్ నుంచి బ్రిటిష్ రాజకుటుంబానికి ఈ వజ్రం చేరింది. రాజసానికి, దర్పానికి ప్రతీకగా నిలిచిన ఈ వజ్రం చరిత్ర మొత్తం రణరంగమే, రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాల సంగతేమో గాని యుద్ధాలు, చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువ. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్కు నౌకలో తీసుకెళ్తుండగా ఆ నౌకలో కలరా వ్యాపించిందట. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్తున్న బ్రిటిష్ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లాండ్కు చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లాండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలకు బలమైన గాయమైందట. అప్పటి ప్రధానమంత్రి రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి కింద పడి చనిపోయారు. ఇక తాజ్మహల్ను నిర్మించిన షాజహాన్ వద్దకు కోహినూర్ వజ్రం 1656లో చేరింది. ఆయన నెమలి సింహాసనాన్ని తయారు చేయించి అందులో దీన్ని పొదిగారు. ఎవరు ఎత్తుకుపోకుండా ఆ సింహాసనానికి నపుంసకుల రక్షణలో ఉంచారట. ఆ తరువాత ఆయన్ని కుమారులే బంధించి కారాగారంలో పెట్టడం, ఆయన కారాగారంలోనే చనిపోవడం తెలిసిందే. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఆయన కుమారులు కూడా అధోగతి పాలయ్యారు. 1739లో ఢిల్లీపై పర్షియన్ రాజులు ఎన్నోసార్లు దండయాత్రలు చేశారు. అప్పుడు రోడ్ల వెంట రక్తం ఏరులై పారింది. వందలాది ఏనుగులు, వేలాది ఒంటెలు, గుర్రాలపై మొఘల్స్ సంపదను ఇరాన్లోని టెహరాన్కు పర్షియన్ సుల్తాన్లు తరలించుకుపోయారు. పానిపట్టు యుద్ధం కూడా అందులో భాగమే అంటారు. ఆ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా నుంచి పర్షియన్ రాజు నాదర్ షా వద్దకు కోహినూర్ వజ్రం వచ్చి చేరింది. ఆయన దాన్ని తన కిరీటంలో పెట్టుకున్నాడు. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి 2 కళ్ళను పీకి వాటిని పల్లెంలో పెట్టి శత్రువులు నాదర్ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యాడు. కోహినూర్ వజ్రం చేతులు మారి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు చేరుకుంది. నాదర్ షా మనవడు ఆదిల్ షా ఆ వజ్రాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. 1750లో మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా వద్దకు కోహినూర్ వజ్రం చేరింది. ఆయనకు కొంతకాలానికే ముఖం పైన క్యాన్సర్ పుండు వచ్చింది. 1772 ప్రాంతంలో ఆయన శత్రువుల చేతుల్లో మరణించాడు. అదే సమయంలో ఆయన ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారట. అది ఓ ఆఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కాబూల్కు వెళ్ళింది. 1839లో ఓ వజ్రాల హారం ద్వారా కోహినూర్ వజ్రం పటియాలా రాజు మహారాజా రంజిత్ సింగ్ వద్దకు చేరింది. కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్లకు బ్రిటిషర్లు పంజాబ్పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోహినూర్ వజ్రం చాలా విలువైందనే ప్రచారం ఉండింది. రంజిత్ సింగ్ నుండి అతని మనవడు దిలీప్ సింగ్ చేతికి చేరడం, ఆ తరువాత బ్రిటిష్ రాజుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లార్డ్ డల్ హౌజీ అనే బ్రిటిష్ అధికారి చేతికి చేరింది. ఆయన దాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో దీన్ని 1851లో ప్రదర్శించారు. అప్పటికి కోహినూర్ వజ్రం వన్నె చాలా తగ్గిపోయింది. దాంతో విక్టోరియా రాణి దానికి మళ్ళీ సాన పట్టించారు. ఫలితంగా వజ్రం అసలు బరువులో 42% తరిగిపోయింది. ఆమె తన ప్యారిస్ పర్యటన సందర్భంగా మొదటిసారి దీన్ని ధరించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ధరించారు. ఆమె మరణించే ముందు కింగ్ చార్లెస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి భార్యలైన రాణులు మాత్రమే దీన్ని ధరించాలని వీలునామా రాశారు. ఎలిజబెత్ రాణి వ్యక్తిగతంగా ఇంతవరకు దీన్ని ధరించిన సందర్భాలు కనిపించలేదు. అందుకే ఆమె అంతకాలం బతికి ఉన్నారనే వాదన ఉంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం కంటిలో పొదిగారని చరిత్ర. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వరంగల్ హన్మకొండ మధ్యనున్న భద్రకాళి అమ్మవారికి కోహినూర్ డైమండ్కు లింక్ ఉండటం. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారికి విశేష పూజలు చేసేవారు. కాకతీయుల కాలంలోనే అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని పొదిగినట్టు ఓ కథనం. క్రీస్తు శకం 1310 కాలంలో
అలావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీకి కాకతీయ రాజ్యం సామంత రాజ్యంగా మారింది. ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చి అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని ఖిల్జీ దోచుకెళ్లాడని మరో కథనం. ఆ తరువాతే ఈ వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది. బాబర్, హుమయూన్ నుంచి షేర్షా నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబ్కు, ఔరంగజేబ్ నుంచి పటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వరకు తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది. మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి ఘడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి సమర్పించాలని కోరుకున్నాడట. కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారు. 1306 నుంచి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో ఆ రాజు మరణానికి చేరువయ్యాడన్నది క్లియర్. వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని, దేవుడు లేదా స్త్రీ ధరిస్తే ఎలాంటి హాని జరగదని చరిత్రలో కొన్ని కథనాలున్నాయి. భద్రకాళి అమ్మవారి తరువాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ II. క్వీన్ ఎలిజబెత్ IIకు ఎలాంటి హాని జరగకపోవడమే దీనికి నిదర్శనం. గతంలో ఈ వజ్రం రాజులకిచ్చిన శాపాల దృష్ట్యా ఏ కీడు జరగకూడదని కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా విక్టోరియా రాణి పక్కన పెట్టింది. కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్నేళ్ల తరువాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిషులు ఇప్పుడు యూరప్లోనే ఏకాకిగా మిగిలిపోయారు. ఇంతకీ దీని విలువ ఎంతుంటుందో తెలుసా? $1 బిలియన్, సుమారు 7,500 కోట్లు. 1530లో బాబర్ రాసిన బాబర్ నామాలో కోహినూర్ విలువ గురించిన ప్రస్తావన ఉంది. ప్రపంచమంతా ఒకరోజు చేసే ఖర్చులో సగం కోహినూర్ వజ్రానికి ఉన్న విలువతో సమానమని, ఈ వజ్రం ఖరీదుతో ప్రపంచానికంతా 2.5 రోజులు భోజనం పెట్టొచ్చని రాశాడు. పురాణాల్లో చెప్పిన సమంతకమని ఇదేనని కొందరి నమ్మకం. 1300 సంవత్సరంలో మాల్వారాజు మహాలక్ దేవ్ దగ్గర ఉండగా దీనికోసమే అల్లావుద్దీన్ దండయాత్ర చేశాడని, మాల్వారాజు రాజ్యంలోని ధనరాశులన్నింటితో పాటు కోహినూర్ను కూడా తీసుకెళ్లాడంటారు. ఇక కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఖజానాలో కొంతకాలమున్న ఈ వజ్రం 1310లో ఢిల్లీ సుల్తాన్లతో సంధి కుదుర్చుకున్న సందర్భంగా బహుమతిగా ఇచ్చాడంటారు. మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత సుల్తాన్ బాబర్ చేతికి చేరింది కోహినూర్. కోహినూర్ వజ్రం కోసం భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఓసారి, 1953లో మరోసారి కోహినూర్ను తిరిగివ్వాలని కోరినా బ్రిటన్ స్పందించలేదు. 2000వ సంవత్సరంలో కొందరు ఎంపీలు ఈ వజ్రం కోసం క్లెయిమ్ చేశారు. కానీ బ్రిటన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. మేం వివిధ దేశాల నుంచి సేకరించిన విలువైన వస్తువులన్నింటినీ ఆయా దేశాలకు ఇచ్చుకుంటూ పోతే మా మ్యూజియంలో ఏ ఒక్క వస్తువు మిగలదని అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ అనడం సంచలనం. బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు, విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ ఆకట్టుకునేది ఏదైనా ఉందంటే అది మన కోహినూర్ వజ్రమే.